మై పేరెంట్స్ నాకు వాళ్ళని చెప్పాలి అండ్ ఇన్వాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. బికాజ్ వాళ్ళు చూసారు మీరు వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉన్నారో. వాళ్ళకి నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అపాయం అన్నది వచ్చినా నేను అది ఇంకా నాకు కుంగదీస్తుంది. మీకు అదే విధంగా అనేక బెదిరింపులు కూడా వస్తున్నాయి. అంటే ఏదైతే రాస్తారు నుంచి మీకు ఇంత యానిమల్ని ఇస్తాము వదిలేసే అని చెప్పి అనేక బెదిరింపులు వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వస్తున్నాయి, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇంకా డైరెక్ట్గా వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో అతను సెటిల్మెంట్కి రమ్మందాము అన్నాడు. ఒకవేళ సెటిల్మెంట్ చేసుకోకపోతే తీ పరిణామాలు ఎలా ఉంటాయో నువ్వు చూస్తావు అంటున్నారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం కావట్లేదు అంటున్నారు. 5 సెటిల్మెంట్ అంతా చేస్తే 5 CR ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాతనే ఈ డిస్కషన్ అంతా జరిగింది. అంటే బహిరంగ ఒక ఆడ మహిళని బెదిరించడం కూడా జరుగుతుంది ఇప్పుడు. అవును, నేను అవన్నీ కూడా సబ్మిట్ చేస్తాను. ఇంకా కుదిరితే ఆ లాయర్ పైన కూడా కేసు నమోదు చేస్తాను.